దైవస్వరం, దేవుని స్వరం, ప్రభు యేసుని ప్రేమ స్వరం, ప్రభు యేసుని జీవస్వరం, దైవస్వరం. ఈనాడు దివ్యబలి పూజను సమర్పించు వారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా మరియు సోహాన్ మేఘనల ప్రత్యేక ఉద్దేశాలు నెరవేరాలని, వారికి బంగారు భవిష్యత్తు దయచేయమని మరియు దేవుని యందు భయభక్తులతో, దేవుని యందు దీవెనలతో పెరిగి అన్ని రకాల శోధన నుండి, దుష్టశక్తి నుండి విడుదల దయచేయమని మరియు వారు చేసే ప్రతి పనులలో, చదువులలో తోడుగా ఉంటూ వారికి నూరంతల ఆశీర్వాదం దయచేయమని మేరీ అంతోని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా మరియు కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని, ఎత్విక్ సాత్వికులకు మంచి చదువులు, బంగారు భవిష్యత్తు ప్రసాదించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేర్చమని కొత్తపల్లి ప్రసాద్, శాంతకుమారి వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా మరియు కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం, శాంతి సమాధానాలు దయచేయమని మరియు మోనాకి మంచి చదువులు, వ్రాసే ప్రతి పరీక్షలలో ఉత్తీర్ణత దయచేయమని మల్లవరపు జోసెఫ్, రాణి వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషులకు బంగారు భవిష్యత్తు దయచేయమని జేవియర్ రాజు, రాజీ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా మరియు కుటుంబంలో అందరికీ ఆయురారోగ్యాలు, శాంతి సమాధానాలు దయచేయమని మరియు ఎడ్విన్ నోయల్కి దైవ జ్ఞానవరాలతో దీవించమని, వారు చేయి వ్యాపారం అభివృద్ధి పరచమని మరియు మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని మాదాను బాలస్వామి, విజయ సమర్పించు దివ్యబలి పూజ. ఫాదర్ భాగ్యరాజు గారిని దీవించమని, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ని దీవించమని, ఈ ఛానల్లో పనిచేసిన ప్రతి బిడ్డలను ఆస్వాదించమని మరియు ఈ ఛానల్ అభివృద్ధికై సహాయం చేసిన ప్రతి ఒక్క బిడ్డలను ఆస్వాదించమని, అవేకం ప్రే గ్రూప్ సభ్యులందరినీ దీవించమని మరియు ప్రత్యేకమైన ఉద్దేశంలో కొరకు ప్రార్థించమని కోరిన వారి ఉద్దేశాలు నెరవేర్చమని సమర్పించు దివ్యబలి పూజ. నీ నామమున కూడియున్నాము, నీ పరలోక దీవెనలన్నీయు మా మీద కురిపించు. యేసయ్యా నీ నామమున కూడియున్నాము, నీ పరలోక దీవెనలన్నీయు మా మీద కురిపించు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా మమ్ము దీవించునగా.
అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మమ్ము దీవించునాదా. నీ పరలోక దీవెనలన్నీయు మా మీద కురిపించు. నీ పరలోక దీవెనలన్నీయు మా మీద కురిపించు. యేసయ్యా నీ నామమున కూడి ఉన్నాము. నీ పరలోక దీవెనలన్నీయు మా మీద కురిపించు. నీ పరలోక దీవెనలన్నీయు మా మీద కురిపించు. నీ యాజకులు నీతిని కప్పడముగా ధరింతురు, నీ పునీతులు సంతోషముతో పాడుదురుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడుతూ, ప్రభువా మాతో మాట్లాడండి, మాలో ఉన్న పాపాలను శాపాలను తొలగించండి ప్రభువా, మాలో ఉన్న అన్ని రోగాలను వ్యసనాలను తొలగించండి దేవా అని ఆ గొప్ప దేవుని మనసారా వేడుకుందాం. మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. 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 నాలో ఏమైనా పాపమున్నదా, నాలో ఏమైనా దోషమున్నదా, నాలో ఏమైనా పాపమున్నదా, నాలో ఏమైనా దోషమున్నదా. పాపము క్షమించి దోషము తొలగించి, పాపము క్షమించి దోషము తొలగించి, పాపము క్షమించి దోషము తొలగించి. పాపము క్షమించి దోషము తొలగించి. మాట్లాడవా యేసయ్యా, మాతో మాట్లాడవా యేసయ్యా. మాట్లాడవా యేసయ్యా, మాతో మాట్లాడవా యేసయ్యా. యేసయ్యా,
మాలో చెప్పలేని బాధలు ఎన్నో ఉన్నాయ్యా. హృదయం నిండా బాధతో నిండిపోయిందయ్యా. ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఏం చేయాలో తెలియక మాలో మేము సతమతమైపోతున్నాం ప్రభా. మా పాపాల ద్వారా మేము తెచ్చుకున్నటువంటి ప్రతి బాధను ప్రభా క్షమించమని వేడుకుంటున్నాం. మీకు తెలియని బాధ అంటూ ఏమీ లేదు ప్రభా. మేము అనుభవిస్తున్న ఏ ఒక్క బాధ మీకు మరుగై లేదు ప్రభా. అన్నీ తెలిసినటువంటి ప్రభా, మాలో ఉన్న ప్రతి పాప శాపాన్ని తొలగించి దేవా, ఈరోజు ఈ దివ్య పూజా బలి ద్వారా మమ్మందరినీ కూడా క్షమించమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. చెప్పలేని బాధలు ఎన్నో హృదయము నిండా ఉన్నవి దేవా. చెప్పలేని బాధలు ఎన్నో హృదయం నిండా ఉన్నవి దేవా. చెప్పలేని బాధలు ఎన్నో హృదయము నిండా ఉన్నవి దేవా. చెప్పలేని బాధలు ఎన్నో హృదయం నిండా ఉన్నవి దేవా. నీకు మరుగైనవి ఏమి లేవు నా యేసయ్యా. నీకు మరుగైనవి ఏమీ లేవు నా యేసయ్యా. మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. మాట్లాడవా యేసయ్యా, అవును దేవా. మాతో మాట్లాడవా యేసయ్యా. నాలో ఏమైనా పాపమున్నదా, నాలో ఏమైనా దోషమున్నదా, నాలో ఏమైనా పాపమున్నదా, నాలో ఏమైనా దోషమున్నదా. మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. మాట్లాడవా యేసయ్యా, మాతో మాట్లాడవా యేసయ్యా. మన్నించవా యేసయ్యా, మమ్ము మన్నించవా యేసయ్యా. మన్నించవా యేసయ్యా, మమ్ము మన్నించవా యేసయ్యా. దీవించవా యేసయ్యా, మమ్ము దీవించవా యేసయ్యా. దీవించవా యేసయ్యా, మమ్ము దీవించవా యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము.
సర్వశక్తిమంతుడవు దయామయుడవైనవో సర్వేశ్వర, మా సోదరి సోదరులను క్రీస్తు ప్రేమకు ఆకర్షించి వారితో పాటు శాశ్వత మహిమను పొందునట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం నుండి 24 వచనముల వరకు. యావే దూత వచ్చి ఉఫ్రా చెంత గల సింధూర వృక్షము క్రింద కూర్చుండెను. ఆ చెట్టు అబియోశ్రీని వంశమునకు చెందిన యువాషునిది. యువాషు కుమారుడగు గిద్యోను మిద్యానీయుల కంటబడుటకై ద్రాక్ష పండ్లను త్రొక్కించు ఘాటిలోనే గోధుమలను దుల్లా కొట్టుచుండెను. ప్రభువు దూత అతనికి ప్రత్యక్షమై, శూరాగ్రాని, యావే నీకు తోడయున్నాడు అని పలికెను. గిద్యోను, అయ్యా, యావే తోడయున్నచో మాకి అగుచాట్లేలా పట్టును? ప్రభువు మమ్ము ఐగుప్తు నుండి తీసుకొని వచ్చెనని మా పూర్వులు వచించెదరు గాని ఆ అద్భుత కార్యములు నేడేమైనవి? యావే మమ్ము పరిత్యజించి మిద్యానీయుల వశము చేసెను కదా అనెను. యావే అతని వైపు చూచి, నీవు బలవంతుడైన మిద్యానీయుల మీదికి పొమ్ము, ఇజ్రాయేలులను శత్రువుల బారి నుండి రక్షింపుము, నేను నిన్ను పంపుచున్నాను సుమా అని చెప్పెను. గిద్యోను, ప్రభు, నేనేమిటి? ఇజ్రాయేలులను రక్షించుటేమిటి? మనస్సు తెగన మేము ఊరు పేరు లేని వారము, ఇక మా కుటుంబమున నాకు కాసంత విలువయూ లేదు అని పలికెను. యావే అతనితో, ఓ, నేను నీకు తోడయ్యుందును, నీవు మిద్యానీయులను ఏక నరుని వలె చితక కొట్టెదవు అని చెప్పెను. గిద్యోను యావేతో, నేను నీ దయకు పాత్రుడనైతేనేని ఇప్పుడు నాతో మాట్లాడినది నీవేననుటకు రుజువుగా నాకొక గురుతు నిమ్ము. నేను వెడలిపోయి నా బల్యార్పణమును గొనివచ్చి నీ ఎదుట నిడు వరకు నీ విట నుండి సాగిపోవలదు అని మనవి చేసుకొనెను. అతడు, నీవు వచ్చు వరకు నేనిచ్చటనే ఉందును పొమ్ము అనెను. గిద్యోను వెడలిపోయి ఒక మేకపిల్లను కోసెను. కుంచెడి పిండితో పొంగని రొట్టెలు కాల్చెను. వండిన మాంసమును బుట్టలో నిడుకొని మాంసపు చారును చట్టిలో పోసుకొని సింధూరము చెంతకు కొనివచ్చెను. ప్రభువు దూత అతనితో, మాంసమును పొంగని రొట్టెలను రాతిపై పెట్టుము, మాంసపు చారును వానిపై పోయుము అని చెప్పెను. అతడట్లే చేసెను. ప్రభువు దూత తన చేతికర్రను చాచి దాని కొనతో మాంసమును పొంగని రొట్టెలను తాకెను. వెంటనే రాతి నుండి గుప్పున మంటలెగసి మాంసమును పొంగని రొట్టెలను కాల్చివేసెను. అంతటా ప్రభువు దూత అతనికి అదృశ్యమైపోయెను. గిద్యోను, అతడు దేవదూతయని గ్రహించి, అయ్యో ప్రభు, నేను దేవదూతను ముఖాముఖిగా చూసి తిని కదా అనుకొని భయపడెను. కాని యావే, నీకు శుభమగుగాక, భయపడవలదు, నీకు ఏ అపాయమును కలగదు అని అతనికి అభయమిచ్చెను. గిద్యోను అచట ప్రభువునకు ఒక బలిపీఠమును నిర్మించెను. దానికి సమాధానకర్త అయిన యావే అని పేరిడెను. నేటికిని ఆ బలిపీఠమును అబియోశ్రీయుల ఒఫ్రా మండలమున చూడవచ్చును. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
మత్తయ్య గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. మత్తయి శుభవార్త 19వ అధ్యాయము పవిత్ర వచనములు 23 నుండి 30వ వచనం వరకు. అంతట యేసు తన శిష్యులతో, ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టము, ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరిపోవుట సులభతరము అని మరలా మీతో రూఢిగా చెప్పుచున్నాను అనెను. శిష్యులు ఈ మాటలు విని మిక్కిలి ఆశ్చర్యపడి, అట్లయినా ఎవడు రక్షణ పొందగలడు అనిది. అందుకు యేసు శిష్యులతో, మానవులకు ఇది అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని పలికెను. అప్పుడు పేతురు యేసుతో, మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి, మాకు ఏమి లభించును అనెను. అందుకు యేసు, పునరుత్థాన సమయమున మనిషి కుమారుడు తన మహిమాన్వితమైన సింహాసనమున ఆసీనుడైనప్పుడు నన్ను అనుసరించిన మీరును 12 ఆసనములపై కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. నా నిమిత్తము గృహములను గాని, సోదరులను గాని, సోదరీమణులను గాని, తండ్రిని గాని, తల్లిని గాని, బిడ్డలను గాని, భూములను గాని త్యజించిన ప్రతివాడు 100 పొంది నిత్య జీవమునకు వారసులు అగుదును. అయినను మొదటివారు అనేకులు కడపటివారు అగుదురు, కడపటివారు మొదటివారు అగుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి ఉదయకాలపు దివ్య పూజాబలికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ఉన్న మీ అందరినీ, మీ అందరి కుటుంబాలను, మీ బిడ్డలందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని ఈరోజు ప్రత్యేకంగా దివ్య పూజాబలులు సమర్పించినటువంటి ప్రతి బిడ్డ యొక్క ఉద్దేశం నెరవేరాలని, ఈనాటి దివ్య పూజాబలిని లైవ్ టెలికాస్ట్ చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించాలని ఈ దివ్య పూజాబలిని మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ మరియ తల్లి యొక్క మోక్ష రాజ్ఞి పండుగను కొనియాడుతుంది. అనగా మరియ తల్లిని పరలోకానికి, భూలోకానికి రాజ్ఞి లేదా రాణి అని గౌరవిస్తూ 1954వ సంవత్సరంలో 12వ భక్తినాథపు పాపు గారు ఈ పండుగను ప్రకటించారు. మరియ తల్లిని మోక్ష రాజ్ఞిగా, పరలోకానికి భూలోకానికి రాజ్ఞిగా లేదా రాణిగా అభిషేకించటం జరిగింది. ఎందుకు మరియ తల్లిని ఇంత గొప్పగా గౌరవిస్తూ ఉన్నారు, సన్మానిస్తూ ఉన్నారు అంటే, మరియ తల్లి మనందరి రక్షణార్థమై ఆమె చేసినటువంటి త్యాగాన్ని బట్టి, ఆమె యొక్క పవిత్రతను బట్టి, ఆమె దేవుని యొక్క చిత్తానుసారం జీవించిన విధానాన్ని బట్టి, ఆమె చేసినటువంటి ప్రతి త్యాగానికి గాను మనం ఎంత చెల్లించినా కూడా ఆమె యొక్క రుణాన్ని తీర్చుకోలేము అని మరియ తల్లిని, ఆమె యొక్క త్యాగాన్ని, ఆమె విశ్వాసాన్ని ఎంతగానో అభినందిస్తూ గౌరవిస్తూ మరియ తల్లి తప్పకుండా పరలోకానికి భూలోకానికి రాణి అని ఆయన ఈ పండుగను ఆవిర్భవించారు. ఎందుకంటే ప్రియ సహోదరులారా, ఈ లోకానికి పరలోకానికి రాజు అయినటువంటి రక్షకుణ్ణి కన్నటువంటి తల్లి మరియ తల్లి కాబట్టి, మరి రాజు యొక్క తల్లి రాజ్ఞి కాబట్టి, మరొక రాణి కాబట్టి ఆమెను కూడా పరలోకానికి భూలోకానికి రాజ్ఞిగా రాణిగా సంబోధిస్తూ గౌరవిస్తూ మనమందరం కూడా ఆమె యొక్క పండుగను ఘనంగా కొనియాడాలి అని 12వ భక్తినాథపు పాపు గారు ప్రకటించారు.
కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మరియ తల్లి భూలోకానికి రాజ్ఞిగాను పరలోకానికి రాజ్ఞిగాను మనందరికీ తల్లిగాను మనందరి కొరకు ప్రార్థించే మరి తల్లిగాను ఈరోజు తల్లి తిరుసభ గౌరవిస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం కూడా ఈ పండుగలో పాలు పంచుకుని మరి తల్లిని గౌరవించుకోవటం మరి దేవుని యొక్క బిడ్డలుగా మనందరి యొక్క బాధ్యత. ఈరోజు ప్రియ సహోదరుల సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే మత్తయి శుభవార్త 19వ అధ్యాయము 23 నుంచి 30వ వచనం వరకు ధ్యానం చేసినట్లయితే ప్రభు ఈ విధంగా అంటున్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించటం కష్టము అంటున్నాడు. ప్రియ సహోదరులారా, ఈ వాక్యం విన్న తర్వాత చాలామందికి కొంచెం బాధ కలుగుతూ ఉండవచ్చు. నేను ధనవంతుడైనప్పటికీ ధనవంతురాలైనప్పటికీ దేవునికి నేను చేసే సేవ చేస్తున్నాను కదా, అందరికంటే కూడా నేను దేవునికి ఇవ్వవలసిన దానిని ఇస్తున్నాను కదా, ఎందుకు దేవుడు ధనవంతుల పట్ల ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అని చాలామంది అనుకోవచ్చు. ప్రియ సహోదరులారా, ఈజ్ నాట్ అగెయిన్స్ట్ ద రిచ్ పీపుల్. దేవుడు ధనవంతులకు వ్యతిరేకి కాదు. కానీ కొంతమంది ధన వ్యామోహంలో పడి, ఈ లోకపు వ్యామోహంలో పడి పరలోకానికి చేరాలి అనే తపన లేకుండా పరలోక రాజ్యం చేరటానికి తగినటువంటి పనుల్లో నిమగ్నం కాకుండా వారి యొక్క పేరు ప్రతిష్టలు వారి యొక్క మరి బలగము కోసం వారు నిరంతరము కృషి చేస్తూ దేవుణ్ణి మరిచిపోయినటువంటి వారిని ఉద్దేశించి ప్రభు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. ఒంటే సూది బెజ్జంలో దూరిపోవడం సులభమేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కష్టము అని. చూడండి ప్రియ సహోదరులారా, కొన్నిసార్లు మనం ఈ లోకానికి ప్రాముఖ్యత ఇవ్వటం ద్వారా ఈ లోకం మీదే మన యొక్క సర్వాన్ని కాన్సన్ట్రేషన్ చేయటం ద్వారా మనం దేవుని యొక్క దీవెన కోల్పోతూ ఉన్నాం. ప్రభు అంటున్నాడు, ఏ ఒక్కరు కూడా ఇద్దరి రాజులను సేవించలేరు. ఏ సేవకుడు కూడా ఇద్దరి రాజులను ఒకే విధముగా సేవించలేడు. ఒకరిని తృణీకరిస్తాడు, ఒకరిని గౌరవిస్తాడు. అలాగే ప్రతి విశ్వాసి కూడా 2 పడవల మీద కాలు వేయలేడు. పరలోకం అనే పడవ మీద, ఈ లోకం అనే పడవ మీద. ఏదో ఒక పడవలో మాత్రమే మనిషి జీవించాలి, పయనం చేయాలి. కానీ మనిషికి పరలోకం అంటే ఇష్టం, కానీ పరలోకానికి తగినటువంటి పనులు చేయటం అంటే ఇష్టం లేదు. అందుకనే ఈ లోకంలోనే, ఈ లోక ఆచారంలోనే, ఈ లోక అలవాటుల్లోనే కూరుకుని పోతున్నాడు. అందుకని వారిని ఉద్దేశించి ప్రభు ఈ విధంగా పలుకుతూ ఉన్నారు. అలాగే ప్రియ సహోదరులారు, ఈ సందర్భంలో శిష్యులు వచ్చి అడుగుతున్నారు, అయ్యా ధనవంతులు పరలోకానికి వెళ్ళకపోతే మరి మేమంతా కూడా వదిలిపెట్టి మేము అనుసరిస్తున్నాము కదా, మాకు ఏమి లభిస్తుంది అని శిష్యులు యేసు ప్రభువుని అడుగుతూ ఉన్నారు. ప్రభు అంటున్నాడు, నా నిమిత్తము గృహమును కానీ సోదరులు కానీ సోదరీమణులను కానీ తండ్రిని కానీ తల్లిని కానీ బిడ్డలను కానీ భూములను కానీ త్వజించిన ప్రతివాడు 100 పొందుకును, అలాగే నిత్య జీవాన్ని సొంతం చేసుకుంటారు అని ప్రభు పలుకుతున్నారు. ఎవరైతే నా నిమిత్తము సర్వాన్ని వదులుతారో వాళ్ళు 100 ఫలింపబడతారు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ లోకంలో బ్రతకాలంటే ఆస్తులు ఐశ్వర్యాలు కావాలి. కానీ మనిషికి మించినటువంటివి సంపాదించుకోవటంలో నీ సమయాన్నంతా కూడా ఈ లోకము మీదనే నీవు కేంద్రీకరిస్తే ఎప్పుడు దేవుడి వైపు చూస్తావు? ఎప్పుడు పరలోక ఆస్తులను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తావు? కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రభు ఇచ్చినటువంటి సందేశము ఈ లోకంలో కావలసినవి సంపాదించుకోవడంతో పాటు దేవుని మహిమపరిచే విధముగా ఉండాలి, దేవునికి కృతజ్ఞతలు తెలియజేసే విధముగా ఉండాలి, దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించే విధముగా ఉండాలి. అప్పుడు తప్పకుండా నీవు 100 ఫలించబడతావు. 100 యొక్క దీవెనలు నీ మీదను నీ కుటుంబం మీదను దేవుడు కుమ్మరిస్తాడు అని ఈనాటి సువిశేష పట్టణం ద్వారా ప్రభు తెలియచేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడు అనే దేవా, మీకు స్తోత్రం. మరియు తల్లి మా మోక్షరాజ్ఞి పండుగ శుభ సందర్భంలో
ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించండి దేవా. ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభా. వారి కుటుంబంలో ఉన్నటువంటి కొరతలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా తొలగించమని, వారిలో ఉన్న భయము, ఆందోళన అన్నింటిని కూడా తొలగించమని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎవరెవరైతే దివ్య పూజా బలిలో పాలు పంచుకున్నారో, ఏ ఉద్దేశాలతో పాలు పంచుకుంటున్నారో ఈ ఉద్దేశాలన్నీ నెరవేర్చండి ప్రభువా. ఈ బిడ్డలు ఈరోజు ప్రయాణం చేస్తున్నారేమో, వారి ప్రయాణంలో తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. నూతన గృహాలు నిర్మించుకుంటున్న బిడ్డలను, నూతన గృహాలు నిర్మించుకోవాలని ఆశపడుతున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. అలాగే మరి చదువుకుంటున్న బిడ్డలను, మరి కాలేజీకి వెళుతున్నటువంటి బిడ్డలు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి బిడ్డలను అందరినీ కూడా ఆశీర్వదించండి. విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న బిడ్డలను, వెళ్ళిన బిడ్డలందరూ కూడా దీవించండి. మంచి బంగారు భవిష్యత్తుతో ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా. ఈరోజు ఎవరెవరైతే లైవ్ చాట్ ద్వారా ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరారో ఆ బిడ్డల మనవులన్నీ ఆలకించండి ప్రభా. వారి యొక్క కొరతలను తొలగించమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే ప్రభువా, మరి డివైన్ వాయిస్ ఛానల్ ద్వారా అనేక మంది సహకరిస్తూ ఉన్నారు. ఆ బిడ్డలందరూ కూడా దీవించమని, వారు చేసే ప్రతి పనులు తోడుగా ఉండమని వేడుకుంటూ ఉన్నాం. ఎవరెవరైతే ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థనా సహాయాన్ని కోరారో ఆ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి దీవించి అతి త్వరలో ఈ కుటుంబంలో, ఈ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు చేయమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమన్నట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నీ పీఠముపై ఉంచిన అర్పణములను స్వీకరించుము. ఈ బలి ద్వారా నీ పునీతుని మహిమపరచిన నీవు ఆ బలినే ఈరోజు నిర్వహించు. మాకు పాప క్షమాపణను, నీ కరుణను బహుమానముగా దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును
మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసానా. ప్రభు నామమున వించేవాడు ధన్యుడు. మహోన్నతమున ఓసానా. ప్రియ సహోదరి సహోదరులారా, మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైన ప్రత్యేకమైనటువంటి దీవెనల సమయం. ఈ సమయంలో ఏ ఉద్దేశాల కొరకైతే ప్రార్థించాలనుకుంటున్నారో ఆ ఉద్దేశాలను ప్రభు పాదాల చెంత వచ్చి ప్రార్థించండి. మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు అతి త్వరలోనే గొప్ప కార్యాలను, అద్భుత కార్యాలను, కనీ విని ఎరిగినటువంటి గొప్ప కార్యాలను మీ మధ్యలో చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. పవిత్రతకు ఊటయువు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అపమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణు.
రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా అభయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము. మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు రక్తమందు పాలువారముగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పూలంతుని అగ్నిపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఈరోజు దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని కోరుతున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాం. బాధల్లో, కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, అనేక అవసరాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి దీవించి వీరి కోరికలు నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియ మాతతోనూ, ఆమె భర్త యొగు పునీత జోసెఫ్ గారితోనూ, ధన్యులైన పోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసంతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభు నీ కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము.
నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరిని దీవించడానికి లోకానికి వచ్చిన ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి సమాధానమును, ఆయురారోగ్యము దయచేయునుగాక. ఆమేన్. జీవాహారం జీవాహారం ప్రేమాహారం ఇదే నిత్య జీవాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యముకై చేర్చును ఈ ఆహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యముకై చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా.
జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఇతడు విశ్వాసపాత్రుడు, వివేకవంతుడైన సేవకుడు. యజమానుచే తన ఇంటి వారికి భోజనము వేళకు పెట్టుటకు నియమింపబడినవాడు. లూకా శుభవార్త 12వ అధ్యాయము 42వ వచనము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పరమ బిందులో పాల్గొను వారందరూ స్వర్గము నుండి దివ్య శక్తిని పొందుదురుగాక. వారి విశ్వాసము బలపడి పెంపొందునుగాక. తద్వారా నీవు మాకు అనుగ్రహించిన విశ్వాసవరమును పదిలముగా కాపాడుకొనుచు నీవు నిర్ణయించిన రక్షణ మార్గములో పయనించునట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక.